స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్ చేసింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్. జనసేన సభ్యత్వానికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చిందన్నారు ఎమ్మెల్యే లోకం మాధవి. పవన్ తో సమావేశంలో ఏ అంశాలు చర్చకు వచ్చాయో మాధవితో మా ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు పార్టీ ఎమ్మెల్యేలతోటి ఎమ్మెల్సీలతోటి ముఖ్య నాయకులతోటి కూడా ఈ రోజు సమావేశం నిర్వహించారు. పార్టీ క్రియాశీలక సభ్యత్వం పైన అలాగే ప్రస్తుత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపైన కూడా ఆయన చర్చించడం జరిగింది. అలాగే ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సీరియస్ టాపిక్స్ అయినటువంటి అంటే వైసీపీ ఏదైతే జనసేనను కావచ్చు కూటమి ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపైన కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది. వీటికి సంబంధించి ఏమేమి ఎజెండాగా ముందుకు వెళ్తోంది జనసేన అధినేత, ఎటువంటి సలహాలు సూచనలు ఇచ్చారు అనేది మనతో మాట్లాడడానికి నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు జరిగినటువంటి సమావేశంలో అధినేత ఇచ్చినటువంటి కొన్ని అంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏంటంటున్నాయి? ఈ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు లెజిస్లేటివ్ పార్టీ మీటింగు జనసేన ఎమ్మెల్యేలు ఎంపీస్ ఎమ్మెల్సీలతో కలిపి ఈరోజు జరిగిందండి. ఖచ్చితంగా ఆయన చెప్తున్నది మొదటి నుంచి చెప్తున్నది ఒకటే, ఈరోజు చెప్తున్నది కూడా అదేనండి. మన పోరాటాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మన జనసేన పార్టీ పుట్టిందే ఒక పోరాటంతో. మనం ప్రతి సమస్యని కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. దేన్ని కూడా ఈజీగా మీరు వదిలేయకూడదు. మీరు అది అక్కడ న్యాయం ఉంది, అది ప్రజలకు ఉపయోగపడుతుంది అంటే దాని మీద మీరు ప్రత్యేకంగా దాని మీద పని చేయాలి. అది నియోజకవర్గ స్థాయా, లేకపోతే పార్లమెంట్ స్థాయా, జిల్లా స్థాయా, లేకపోతే స్టేట్ స్థాయా, దాని మీద మీరు ప్రత్యేకంగా స్పందించాలి, మాట్లాడాలి అని ఈరోజు చెప్పడం జరిగింది. ప్రజలు ఎప్పుడు మన వైపే ఉంటారు అన్నది మనం చాలా జాగ్రత్తగా ప్రజలకు అర్థమయ్యేటట్టు మనం ప్రజల మధ్యలోనే ఉండాలన్నది ఆయన చెప్పడం జరిగింది. కూటమి నాయకుల మధ్యలో అంటే జనసేన నుంచి పోటీ చేసిన 3 పార్టీలకు సంబంధించి జనసేన ఏదైతే 21 స్థానాల్లో ఉంటే మిగిలినంతా టీడీపీ, బీజేపీ ఉన్నారు. కొన్ని చోట్ల అటు టీడీపీ నాయకులకు జనసేన నాయకులకు జరుగుతున్నటువంటి ఇష్యూస్ కావచ్చు, బీజేపీతో ఉన్నటువంటి వీటిల్ని గ్రౌండ్ లెవెల్లో పరిష్కరించడానికి ఎమ్మెల్యేలకు ఏమైనా బాధ్యత అప్పగించారా? నియోజకవర్గాల వారీగా బాధ్యత ఇచ్చినట్లుగా కూడా సమాచారం అందుతోంది. గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమన్వయం లోపాలు ఏమైనా ఉన్నా, సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మేము పార్టీ దృష్టికి వెంటనే తీసుకొస్తాం. అది పవన్ కళ్యాణ్ గారు పరిగణలోకి తీసుకొని పరిష్కరించడం జరుగుతున్నది, ముందుకు తీసుకెళ్ళడం జరుగుతున్నదండి. ఇంకా సమన్వయం గట్టిగా ఉండి మనం ఈరోజు వైసీపీని బెదిరించేటట్టు ఉండాలండి. వైసీపీ పూర్తిగా ఇంకొంచెం లేవడానికి ప్రయత్నిస్తున్నది, చచ్చిపోయిన పార్టీ కాబట్టి వాళ్ళని పూర్తిగా తరిమి కొట్టాలి. ఈ 11 కూడా లేదు అన్న దిశగా మనం తీసుకెళ్ళాలి అంటే ఈ సమన్వయాన్ని ఇంకా గట్టిగా తీసుకెళ్లాలన్నది పవన్ కళ్యాణ్ గారి ఆశయం అండి. కాబట్టి ఆ లోపాలు కూడా లేకుండా మనం ఎలా సరిదిద్దుకోవాలన్నది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా డిస్కస్ చేస్తున్నారండి. దానికి తగ్గట్టుగానే మనకి దిశానిర్దేశం చేస్తానని కూడా సార్ చెప్పడం జరిగింది. మీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి సంబంధించి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీకి సంబంధించి సస్పెండ్ చేయలేదు, పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలని చెప్పారు. ఆయన కూడా పార్టీ కార్యక్రమానికి హాజరయ్యారు. అంటే ఆయనకి ఇచ్చిన టైం అయిపోయిందా, లేకపోతే ఆయన వివరణ ఇచ్చారా ఏంటి అసలు? ఎందుకంటే దీని మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అంత పెద్ద అభియోగం ఉన్నతనితో పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పి అధినేతే మీటింగ్ ఏర్పాటు చేయడం ఎట్లా తీసుకోండి? ఖచ్చితంగా తప్పు చేశారో లేదో వాళ్ళకి వ్యక్తులుగా వాళ్ళకి తెలుస్తుందండి. ఎందుకంటే నేను ఆ పరిస్థితిలో లేను. ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఆ బాధ అదంతా అర్థమవుతుంది. శ్రీధర్ గారు ఈరోజు పార్టీకి మీటింగ్కి రావడాన్ని పవన్ కళ్యాణ్ గారు ఏమీ తప్పు పట్టలేదు. ఖచ్చితంగా ఆయన ఏం చెప్పారంటే మీ మీద ఏమైనా వ్యక్తిగత ఆరోపణలు వచ్చినప్పుడు అవి నిజం కానప్పుడు మీరు స్ట్రాంగ్గా నిలబడండి. అలాగే మీరు నియోజకవర్గంలో చేస్తున్న మంచి పనులని ప్రజల్లోకి స్ట్రాంగ్గా తీసుకెళ్ళండి. అంతేగాని పార్టీ వేరు, పర్సనల్ వేరు, రెండు కలపకండి. కలిపి వైసీపీ ఆడుతున్న నీచ రాజకీయాలని మీరు తిప్పుకొట్టండి అని ఈరోజు మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. కూడా అంటే అందరితో పాటు సమావేశం తర్వాత 1-to-1 కూడా పిలిచి సార్ మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అందులో ఏమైనా సలహాలు ఇచ్చారా, లేకపోతే సపరేట్గా ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడినప్పుడు వారికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఆయనకు తెలిసినవి ఏమైనా డిస్కస్ చేయడం జరిగింది? అలాగే ఆయన తెలుసుకుంటున్న సమస్యలు అంటే నియోజకవర్గంలో మనం ఏం చేస్తే ప్రజలు ఇంకా హర్షిస్తారు, దేనికోసం ఎదురు చూస్తున్నారు ఈరోజు అని చెప్పినప్పుడు మేమందరం కూడా జేజేఎం గురించి మాట్లాడడం జరిగిందండి. ప్రతి ఒక్కరు అని చెప్పాం. అలాగే సార్ ఏమన్నారంటే టెంపుల్స్ ప్రత్యేకంగా మనం బాగా అభివృద్ధిలోకి తీసుకురావడానికి
అలాగే మనం టూరిజం అలాగే అభివృద్ధిలోకి తీసుకెళ్ళడానికి లోకల్ యూత్కి మన ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే దిశగా మనం ఏం చేస్తున్నాం దాని గురించి మాకు దిశానిర్దేశం కూడా చేశారు. స్ట్రాంగ్గా నిలబడమని చెప్పారు. అలాగే పొలిటికల్ సమస్యలను కూడా కొన్ని ప్రస్తావించాము ఆయనకి. ఇవి ఇండివిజువల్గా మాకున్న సమస్యలు ఏం కావు, కొన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అది కూడా శాశ్వత పరిష్కారం చేసేటట్టుగా ముందుకు అడుగులేస్తానని చెప్పడం జరిగింది. ఇది మొత్తంగా ఈరోజు జరిగినటువంటి సమావేశంలో కొన్ని జనసేన ఎమ్మెల్యేలకు కొంత దిశానిర్దేశం చేయడంతో పాటు చాలా యాక్టివ్గా దాదాపు గంట నుంచి 2 గంటల సేపు మాతో స్పెండ్ చేసి మాకు ఒక స్ట్రెంగ్త్ని ఇచ్చారు. దాదాపుగా 2.5 గంటల పాటు జరిగినటువంటి సమావేశంలో పార్టీకి సంబంధించినటువంటి అంశాలన్నిటిపైన కూడా చర్చించాము. చాలా సూచనలు చేశారు. వైసీపీ చేస్తున్నటువంటి బురద రాజకీయాలను ఎలా తిప్పికొట్టాలి అనే అంశంపైన కూడా కొన్ని కీలక విషయాలను మాతో చర్చించారు. అలాగే కూటమి నాయకులు అంతా కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్లే క్రమంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులను ఖచ్చితంగా తిప్పికొట్టే ప్రయత్నము, అలాగే ఆ ఇబ్బందులను సరిచేసే బాధ్యత తీసుకోవాలని కూడా సూచించినట్లు లోకం మాధవి చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో కాంతి, ఐ న్యూస్, విజయవాడ.